హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో మీ అందరికి తెలుసు 'బిగ్ బాస్' వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. సో, మిస్ కాకుండా చూడండి. అలానే నిన్నటి ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందని కింద కామెంట్ చేయండి. ఇక 'బిగ్ బాస్' అయితే ఫస్ట్ ఎపిసోడ్ తోటే 'బిగ్ బాస్' ఈ సీజన్ 8 ఎలా ఉంటుందో అనేది ఒక విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాననమాట. ఇంకొకటి ఎప్పుడు కూడా మనకు గొడవలనేది కొంచెం ఒక 1 వీక్ తర్వాతకి స్టార్ట్ అయితాయి. ఎప్పుడైతే ఫస్ట్ వీక్ మనకు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిద్దో, అప్పటి నుంచి కామన్‌గా అనవసరంగా సరే ఇక్కడ నన్ను నామినేట్ చేసిల్లు. సో, అవసరం లేదు. ఇక్కడ నేను నామినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు నన్ను నామినేట్ చేసిల్లు? సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గొడవలనేవి స్టార్ట్ అయితాయి కామన్‌గా. ఎప్పుడు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితదో అప్పుడే కామన్‌గా గొడవలయ్యేది. బట్ ఈసారి 'బిగ్ బాస్' ఏం చేసిండంటే తన తెలివంతా ఉపయోగించేసి సీజన్ 0 అంటే మనకు లాంచింగ్ డే నుంచే గొడవలు జరిగే విధంగా ప్లాన్ చేసినాడనమాట. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే నిన్న లాస్ట్‌లో అనిల్ రావిపూడిని హౌస్‌లోకి తీసుకొచ్చిన తర్వాతకి నాగార్జున సార్ ఏం చేసిండు, అనిల్ రావిపూడితోటి హౌస్‌మేట్స్ అందరితోటి ఒక ఆట ఆడుకో అని చెప్పేసి చెప్పిండు. అప్పుడు ఈయన అసలుకే కామన్ డైరెక్టరు. ఇలాంటి సిట్యుయేషన్‌లో తనకో సీన్ ఇచ్చేసి దాన్ని ఇంక నువ్వు డెవలప్ చేయమని చెప్పేసి అంటే ఎట్లుంటది? నెక్స్ట్ లెవెల్‌లో ఆడుకున్నాడు. ఎవరైతే 2 గేమ్స్ ఆడి అందులో ఓడిపోయినోళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళని ఒకరిని బయటికి పంపించేసి స్వాప్ చేయాలి చెప్పేసని ఓ చిన్నపాటి ప్రాంక్ అయితే వీళ్ళ పైన చేసిండు. అబ్సల్యూట్‌లీ మనకున్న ఆ 4 మెంబర్స్. సో, ఇక్కడెవరు? ప్రేరణ, నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్, అలానే సీత, నెక్స్ట్ వచ్చేసి మణికంఠ. సో, ఈ 4 మెంబర్స్‌ని అక్కడ నిల్చున్నారనమాట. సో, ఫస్ట్ 2 టాస్క్‌లలో ఓడిపోయిన ఇద్దరు టీమ్స్ వీళ్ళనమాట. అయితే వీళ్ళ 4 మెంబర్స్‌లో కంపేర్ చేస్తే మణికంఠ అనే పర్సన్ వీక్‌గా ఉన్నాడని చెప్పేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్‌మేట్ కూడా ఏం చేసిల్లు మాక్సిమం ఓట్స్ అయితే మణికంఠకి పడ్డాయనమాట. సో, పడడంతోటి అప్పుడు అనిల్ రావిపూడి తనని తీసుకెళ్తున్నా. సో, తన ప్లేస్‌లో వేరే పర్సన్ వస్తాడు. స్వాప్ అవుతారని చెప్పేసి చెప్పిల్లు. ఓకే. ఇది ఫైన్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ టాపిక్ ఇలా చెప్పడము, వితౌట్ రీజన్ తోటి తనను నామినేట్ చేయడం అనేది మణికంఠకైతే అసలుకు నచ్చలేదు. ఇంకోటేందంటే, ఆ స్టేజ్ పైనకొచ్చినప్పుడు కూడా చెప్పిండు. సో, తను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఇష్యూస్ అయితేనేమి, చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం, తర్వాతకి మళ్ళా స్టెప్ ఫాదర్ ఉండడము, ఎప్పుడైతే అది నా ఓన్ ఫాదర్ కాదని తెలిసి వెంటనే ఆహ్, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవడం, తర్వాతకి వాళ్ళ మదర్ చనిపోవడము, మదర్ చనిపోయిన కొన్ని రోజులకి హౌస్ నుంచి బయటికి రావడము, తర్వాత బయటకొచ్చేసి ఏదో విధంగా సర్వైవ్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన. పెళ్లి చేసుకున్నాడు. ఓ పాప పుట్టింది. బట్ అక్కడ కూడా కరెక్ట్ లేకపోవడము. ఈ అన్ని ఇష్యూస్ కావచ్చు మనోడైతే చెప్పిండు 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినప్పుడు ఆ స్టేజ్ పైన. దిస్ ఈజ్ మై లాస్ట్ స్టేజ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అంత హోప్‌తో వచ్చిన పర్సన్‌ని ఇలా వితౌట్ రీజన్ తోటి నామినేట్ చేయడము అంటే ఇక్కడ అందరూ తనకు ఓటేయడం అనేది మనోడికి అసలుకి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ కూడా చెప్పిండు. ఆలోచించండి మీకింకా చాలా వేదికలుండొచ్చు. బట్ దిస్ ఈజ్ మై లాస్ట్ స్టేజ్ అనుకుంట చెప్పిండు. కాకపోతే ఇక్కడ హౌస్‌లో ఆ విషయం మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. బట్ బయటైతే మనకు నాగార్జున సార్‌తో చెప్పినట్టు తెలుసనమాట. కాకపోతే ఇక్కడ ఎమోషన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయబ్బా! ఇక్కడ ఓన్లీ నీ ఎమోషన్‌కే ప్రియారిటీ ఇవ్వాలంటే కుదరదు. ఎందుకంటే పక్కల ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకటుంటాయి కాబట్టి, ఇక్కడ నీ ఎమోషన్‌ని వాళ్ళు క్యారీ చేసుకొని నీకు సపోర్ట్ చేయాలని ఏమైతే ఉండదనమాట హౌస్‌లో హౌస్‌మేట్స్. అయితే ఇక్కడ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ 4 మెంబర్స్‌లో ఎవరైతే బయటికి పంపించాలి, ఎవరైతే అన్‌డిజర్వ్డ్ అనుకున్నప్పుడు చూడ్డానికి మేబీ నువ్వు వీక్‌గా ఉన్నావు కాబట్టే నిన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మెజారిటీ ఓటింగ్ అనేది నీకు జరిగింది కాబట్టి. అలానే కొందరు అభయ్ నవీన్ కేసులు, సీత కేసులు, ప్రేరణ కేసులు. సో, సెకండ్. బట్ మెజారిటీ ఓటింగ్ జరిగిందైతే ఈ నాగమణికంటకు. అయితే సో, తర్వాతకి అనిల్ రావిపూడి ఏం చేసిండు తనని బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నీకొక పాటొచ్చుంటే ఏదన్నా పాట పాడని చెప్పేసి అంటే శివుని గురించి పాట పాడడము, తర్వాతకి ప్రాంక్ అని చెప్పడము. సో, ఎమ్మటే లోపలికెళ్తుంటే అక్కడ విష్ణుప్రియ అయితేనేమి, సీత సో, చాలా మెంబర్స్ మళ్ళీ ఏం చేసిర్రు హౌస్‌మేట్స్ మాకు తెలుసు ఇది ప్రాంక్ అని తెలుసు, మాకు తెలుసు అని చెప్పేసి చెప్పిల్లు. కానీ అక్కడికే జరగాల్సిన డ్యామేజ్ డెఫినిట్‌గా జరిగిపోయింది. ఎందుకంటే అక్కడ మేబీ నేననుకుంటున్నా మణికంఠ ప్లేస్‌లో వేరే ఎవరన్నా ఉంటే వేరే విధంగా ఉండొచ్చు కావచ్చేమో గానీ, ఇక్కడ తనకున్న సిట్యుయేషన్‌కి, తనకున్న ఆ ఆపర్చునిటీ అనేది మళ్ళీ నేనిట్లా బయటికెళ్తే నా పని ఖతం అనుకున్నాడు. కాబట్టి అలాంటప్పుడు ఇది ఎంత ప్రాంక్ అయినా కూడా తీసుకోనికి చాలా టైం పట్టుద్ది. అదే ఇక్కడ జరిగింది. ఉట్టినే ట్రిగ్గర్ అయిపోయిండు. ఎవరెవరైతే తనను అక్కడ నామినేట్ చేసిల్లో వాళ్ళందరిని మనోడు మైండ్‌లో పెట్టుకున్నాడు. ఇంకోటేందంటే నిన్న లైవ్‌లో కూడా పక్కన అక్కడ
నైనికతోటి కూడా బయట వర్షం పడుతుంటే బయట హాల్‌లో కూర్చొని ఆ గార్డెన్ ఏరియాలో కూర్చొని కూడా మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో, నాకు ఈ వీక్ ఎలిమినేషన్స్‌కి అంటే ఎవరైతే నేను నామినేట్ చేయాలనో నాకు ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి ఐడియా అయితే వచ్చిందని చెప్పేసి మాట్లాడుకున్నాడు. సో, అది ఇంకోటి పక్కన పెట్టేసేయండి. అయితే మనకు ఈ నిన్నటి ఎపిసోడ్‌లో లాస్ట్‌లో ఒక ప్రోమో చూపించిండ్రు. అంటే మేబీ ఈరోజు రిలీజ్ అయ్యే ప్రోమో కావచ్చు. సో, ఆ ప్రోమో ఏంటిదంటే ఎప్పుడైతే ఈ మన నాగమణికంఠ బయటికెళ్తున్నాడో సో, అప్పుడు హౌస్‌మేట్స్ అందరూ ఒక విధంగా ఉంటే ఒక ఆదిత్య ఓం అయితే కొంచెం బిహేవియర్ కరెక్ట్‌గా లేదు. సో, నాకు మినిమమ్ సెండ్ ఆఫ్ అనేది ఇత్తనికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇంకోటేందంటే మాట్లాడే పద్ధతి కరెక్ట్‌గా లేదని చెప్పేసి అక్కడ నిఖిల్‌తోని మాట్లాడుతుండు. పక్కన పృథ్వీరాజ్ కూడా ఉన్నాడనమాట. సో, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుండు. సో, తర్వాతకి అప్పుడు ఇంకోడు అట్లా మాట్లాడుకుంటూ సో, అంటే నా పర్సనాలిటీ నేను ఏ విధంగా బిహేవ్ చేయాలో నాకు తెలుసని మాట్లాడుతుండు. ఎందుకంటే మీరు బక్కగున్నాడు కాబట్టి ఎవరన్నా తనను అక్కడ ఆహ్, తక్కువ చేసి మాట్లాడిలా అనేది కూడా కావచ్చు. కాకపోతే ఏందంటే చెప్తుండు. నేను ఎట్లనో గిట్నో ఉంటా బయ్ నేను ఇదే విధంగా మాట్లాడతా. నాకు నచ్చితే చేస్తా, నచ్చనిది చేయనన్నట్టు మనోడి వర్షన్ ఉంది. ఇంకోటేందంటే ఆహ్, అప్పుడు చెప్పినంట. సో, అప్పుడు ఈ డిస్కషన్ ఇక్కడ నిఖిల్‌తోని మాట్లాడుతుంటే నిఖిల్ కూడా చెప్పిన ఒక మాట బేసికల్లీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కదా వాళ్ళకని చెప్పేసి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాతకి రెస్పెక్ట్ గురించి కాదు అని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట. నాకు ఆ ఫీలింగ్ అనేది సంబంధించిందే నేను బాధపడుతున్నా అన్నట్టు చెప్తుండు. అంటే చెప్పినా కదా! మనోడు పక్కకు తీసుకెళ్ళే టైంలో వీళ్ళు బిహేవ్ చేసిన అదంటే కరెక్ట్‌గా లేదు కాబట్టి తనతోటి మేబీ అక్కడనే ట్రిగ్గర్ అయినట్టు. ఇంకో విషయం మీకు చెప్తా. సో, నిన్న సెకండ్ టాస్క్ ఆడినప్పుడు సో, అక్కడ బ్లైండ్ ఫోల్డ్ ఏసుకొని అక్కడ వాటర్ బెలూన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక ఫ్లాస్క్‌లో ఆ వాటర్‌ని పగలగొట్టాలన్నమాట. అంటే వాటర్ బాల్స్‌ని పగలగొట్టి ఆ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలి. సో, అట్లా ఎవరు ముందు ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు లాస్ట్‌లో ఉన్నోళ్ళు ఓడిపోయినట్టనమాట. సో, ఈ టాస్క్‌లో సీత ఏం చేసింది స్టార్టింగే మధ్యలోనే పడేసింది. పడేయడంతోటి అప్పుడు మీరు అబ్జర్వేషన్‌లో లేదో నాగమణి కంటే ఎక్స్‌ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఉట్టినే షార్ట్ టెంపర్ అయిపోయిండు. చాలా కోపంగా వచ్చేసిండు. మొత్తానికి గోడకు అంటే కిందకి నేలకు కాళ్ళని కొట్టడము, చేతులు గట్టిగా ఊపడము. మళ్ళీ ఏమనుకుడేమో తెలీదు గానీ మళ్ళీ ఎమ్మటే కూల్ అయిపోయిండు. కాకపోతే అప్పటికే మళ్ళీ బ్యాడ్ న్యూస్ చెప్తా అన్నప్పుడు గూడా సంథింగ్ ఏదో లాస్ అయినట్టు ఆలోచిస్తున్నాడనమాట. అంటే తనకు ప్రతీది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ ఓటమినైతే మనోడు తీసుకోలేకపోతుండు. సీరియస్‌గా తీసుకోలేకపోతుండు. మేబీ బయట జరిగిన సిట్యుయేషన్స్ కావచ్చు. బట్ హౌస్‌లోకొచ్చినప్పుడు ఆ ఓటమికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సేమ్ టైమ్ ఓటమి, గెలుపు అనేది కామన్‌గా అది జరుగుతూనే ఉంటాయి. సో, వాటన్నిటికి ప్రతిదానికి మనం ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ గార్డెన్ ఏరియాలో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు మెయిన్‌గా డిస్కషన్ ఏమో నిఖిల్‌కును, నాగమణి కంటకి జరుగుతుంది. సో, అప్పుడు ఆహ్, మా నాగమణికంట మళ్ళా నిఖిల్‌తోటి ఒక మాట మాట్లాడతాడు. సో, మీరు ఎల్డర్ అనుకోండి, తక్కువ అనుకోండి. నేనేం పట్టించుకోను. అంటే నాకు మీరు పెద్దయ్య ఎవరైనా నాకు సంబంధం లేదు. నన్ను తక్కువ చూసినా, నేను చిన్నోడు అనుకున్నా కూడా నేను ఊరుకునేది లేదు. నేనేందో నాకు తెలుసు అన్నట్టు మనోడు వర్షన్ అన్నమాట. ఇంకోటి సో, వీళ్ళ మధ్యనే మళ్ళీ నెక్స్ట్ అంటాడు. పదే పదే ఆ టాపిక్‌ని మీరు బయటికి లాగడం నాకు నచ్చట్లే అని చెప్పేసి మళ్ళీ నిఖిల్‌తోటైతే ఆర్గ్యుమెంట్ పెట్టేసిండు. అప్పుడు నేనా అని చెప్తే, అవును మీరే అని చెప్పేసి మళ్ళీ నాగమణికంట మళ్ళీ ఇక్కడ నిఖిల్‌కి కౌంటర్ ఎయడము, ఓకే చూసుకుందాం పటు అన్నట్టు మాట్లాడిండనమాట. అది దీన్ని బట్టి నాకు అర్థమైంది బిగ్ బాస్ ఏం కావాలనుకుంటున్నాడో ఈసారి అంతకు మించి మనకిచ్చే ప్రయత్నం చేస్తుండు లిమిట్‌లెస్‌గా. అందులో భాగంగానే ఇక్కడ ఒక ప్రాంక్ అనిల్ రావిపూడి తోటి ఒక ప్రాంక్ ప్లే చేయడం అయితేనేమి, దీనివల్ల ట్రిగ్గర్ అయిన నాగమణికంట హౌస్‌లో ఉన్న ఆ అట్మాస్ఫియర్‌ని ఆల్మోస్ట్ చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడనమాట. ప్రయత్నం కాదు ఆల్మోస్ట్ చెడిపోయింది. నిన్న నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నామినేషన్స్ కూడా హోరాహోరీగా జరిగినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా ఫైర్ అయితుందనమాట. ఉట్టినే ట్రిగ్గర్ అయ్యే పర్సన్ నాగమణికంట. మరి చూద్దాం. ఈ మెంటాలిటీ ఉంటే ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలుగుతాడో. సో, మనకు అగ్రెసివ్ ఉండాలి. బట్ అది కూడా రీజనబుల్‌గా ఉండాలనమాట. ఎక్కడ పడితే అక్కడ రావడము, అనవసర సిట్యుయేషన్‌లు వచ్చేసినప్పుడు ప్రతిసారి మనకు పాజిటివ్ కాదు. పాజిటివిటీ కన్నా నెగటివిటీ ఎక్కువ పెరుగుద్దనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకొని ఆట ఆడిన వాళ్ళే టైటిల్ విన్నర్ అయితారు. లైక్ రేవంత్. సో, తెలుసుగా రేవంత్ కూడా గట్నే అగ్రెసివ్ బాగానే ఆడుతూ ఉంటది. కాకపోతే దాన్ని చూపించే సిట్యుయేషన్స్ కొన్ని కొన్ని ఉంటాయి. ఒక్కోసారి ఆహ్, సిట్యుయేషన్స్‌తో సంబంధం లేకుండా టెంపర్ కోల్పోయినప్పటికీ మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడము, గెలవడం అయితే తనకు సాధ్యమైంది. బట్ అందరికి అదే విధంగా సాధ్యమైద్దనుకుంటే కాదు కాబట్టి ఇక్కడ నాగమణికంట తన కోపాన్ని చాలా తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా 'బిగ్ బాస్' ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చేసి ఎవరికన్నా హౌస్‌లో కోపం తెప్పియమని చెప్పేసి అన్నప్పుడు ఈజీగా మనోడే టార్గెట్ అయిపోతాడనమాట.
చెప్పలేం టాస్కర్స్‌కి. ఎందుకంటే టాస్క్‌లు హౌస్‌మేట్స్‌తో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌ని బేస్ చేసుకొని టాస్క్‌లు కూడా ఇస్తాడనమాట బిగ్ బాస్ అప్పుడప్పుడు. అట్లాంటి టైంలో ఏమైనా కంటెస్టెంట్‌కి ఒకటి సీక్రెట్ టాస్క్ ఇచ్చేసి, "నువ్వు ఒక పర్సన్ తోటి నువ్వు ఇల్లు మొత్తం గబ్బు గబ్బు చేయాలిరా బాబు" అని చెప్పేసి చెప్పినప్పుడు డైరెక్ట్ టార్గెట్ ఎవరైతారంటే నాగమణికంటే అయితాడు ఇలాంటి సిట్యుయేషన్‌లో. చిన్న చిన్న వాటికి ఇలా ట్రిగ్గర్ అయ్యే పర్సను డెఫినిట్‌గా వీళ్ళు అక్కడ ప్రాంక్ చేయాలి. దానికొక సీక్రెట్ టాస్క్ కాబట్టి వాళ్ళు ఎంత దూరమన్నా పోతారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఇక్కడ నాగమణికంట ఎంత అయిపోయినా కూడా అక్కడ ఏముండదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ని వాళ్ళు కంప్లీట్ చేయనీకి ఎంత దూరమన్నా వెళ్తారు. అలాంటి టైంలో మనోడు ఈజీగా టార్గెట్ అయిపోతాడనమాట. టార్గెట్ అయిపోతాడు. ఈజీగా ఫైర్ అయితారు. వాళ్ళు టాస్క్ గెలుస్తారు. మనోడికి మధ్యల జోకర్ లెక్క అయిపోతాడనమాట. కాబట్టి కొంచెం ఓపికతోటి ఆట ఆడుకుంటే బాగుంటదని నా ఒపీనియన్ అనమాట. సో, ఇదే మనకు ప్రోమోలో కూడా ఇదే ఉంటది. ఇంకోటేంటంటే నైట్ షో కూడా మనకు మిడ్‌నైట్‌లో కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఎవరి బెడ్ వాళ్ళు తీసుకోవడము, ఇక్కడ పడుకోవాలి, అక్కడ పడుకోవాలి అని మాట్లాడుకోవడము. అయితే మనకు ప్రోమోలో వచ్చిందయితే మేబీ లైవ్‌లో రాదు. ఎందుకంటే సో, అది ఈరోజు ఎపిసోడ్‌లో చూపిస్తారు కాబట్టి. సో, ఇదైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో తర్వాతకి ఇప్పుడు ఈ వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ గురించి మనం ఇంకో వీడియో చేద్దాము. సో, ఏ కంటెస్టెంట్ బలాలు, బలహీనతలు ఏ విధంగా ఉంటాయి. సో, ఇలా ఎక్కువ ఆపర్చునిటీ ప్రస్తుతానికి ఎవరికెక్కువ బయట ఆదరణ ఉంటది. అలానే ఎవరికి క్యాలిబర్ ఎంత ఉందని చెప్పేసి మనం వీడియో చేసుకుందాము. ఓకే. బాయ్. బాయ్.